హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సన్నగా బలహీనంగా ఉండే పిల్లలకు ఈరోజు నేను ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సో మీరు కూడా మీ కిడ్స్కి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే యాక్టివ్గా కూడా ఉంటారు. మా ట్విన్స్ ఇద్దరికి కూడా నేను వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఈ రెసిపీని చేసి పెడతాను. చాలా టేస్టీగా ఉండడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను క్యారెట్, స్వీట్ పొటాటో అండ్ బనానా అయితే తీసుకుంటున్నానండి. ఇవి ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. క్యారెట్స్లో ఉండే విటమిన్ ఏ వల్ల పిల్లల కంటి చూపు అనేది మెరుగవుతుంది, అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుందండి. బనానా గురించి మనందరికీ తెలిసిందే. బనానా పెట్టడం వల్ల పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అండ్ స్వీట్ పొటాటో పెట్టడం వల్ల కిడ్స్కి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అండ్ కాన్స్టిపేషన్, ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. ఇక్కడ నేను క్యారెట్ అండ్ స్వీట్ పొటాటోని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఒక కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 3 or 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బనానాని కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా చేసి వీటన్నిటిని మిక్సీ పట్టి కొద్దిగా మిల్క్ని యాడ్ చేస్తూ స్మూత్గా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఈ ఫుడ్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కిడ్స్కి పెట్టినట్లయితే మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.